వస్తారు. ముహూర్తం ఖరారైపోయింది. జగన్‌లో వచ్చేయడం ఖాయమైపోయింది. అప్పటికే ఏడాది పూర్తవుతది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వైసీపీ కూడా ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలో ఏం చేశారు? ఏం చేయాలి? ఏం చేయలేదు? అనేది నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకెళ్ళి చెప్పబోతున్నారు. అయితే జూన్ ఇప్పటికే చాలా వాయిదాలు పడుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డి పర్యటన. కానీ జూన్ నుంచి మాత్రం పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో సంవత్సరంలోకి అడుగు పెడతారు. అంటే ఏడాది పాలన అయిపోతది. ఇక 4 ఏళ్ళు మాత్రమే ఉంటది. మళ్ళీ ఎవరైనా ఎన్నికలు రావడానికి, మళ్ళీ ఎవరైనా అధికారంలోకి రావడానికి. 4 ఏళ్లలో ఒక ఏడాది ఎలాగా ఎన్నికల హడావిడే సరిపోద్ది. ఏం చేసినా, ఎంత ప్రచారం చేసుకున్నా, సానుభూతి తెచ్చుకోవాలన్నా, ప్రత్యర్థి మీద వ్యతిరేకత తీసుకురావాలన్నా 3 ఏళ్ళు మాత్రమే సమయం ఉంటది. ఎందుకంటే 2026లో గనక జనాభా లెక్కలు పూర్తయిపోయి ఒకవేళ నియోజకవర్గాల విభజన అనేది గనక జరిగిపోతే, అంటే వచ్చే ఏడాది మరొక క్లారిటీ వస్తది. నియోజకవర్గాల విభజన జరుగుద్ది అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు. దాదాపు 50 నియోజకవర్గాలు